సో మీకు చాలా ఇష్టమైన మీ వైఫ్ కనిపించకపోవటం వల్ల మీరు డిప్రెస్ అయ్యారు. కానీ మిమ్మల్ని చూస్తుంటే డిప్రెషన్ కాదు కదా, అట్లీస్ట్ డిస్టర్బ్ అయినట్టు కూడా అనిపించడం లేదు. మీకెందుకు అలా అనిపించిందో తెలుసుకోవచ్చా? మీ వైఫ్ మిస్ అయిన తర్వాత కంప్లైంట్స్, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన నెక్స్ట్ డే నుంచే మీరు యాజ్ యూజువల్గా రెగ్యులర్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఐ మీన్ డైలీ ఆఫీస్కి వెళ్తున్నారు, మీటింగ్స్ అటెండ్ చేస్తున్నారు, సైట్లో వర్క్ కూడా దగ్గర నుండి చూసుకుంటున్నారు. మీ డైలీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ లేవు. ఇక ఇందులో డిప్రెషన్ ఎక్కడుంది? అంటే మీరు చెప్పేది పనులన్నీ మానేసుకొని ఇంట్లో కూర్చొని ఏడుస్తుండాలంటారు. ఏడుస్తూ ఉండాలని కాదు, మీ వైఫ్ మిస్ అయిన పెయిన్ మీలో కనిపించట్లేదని. మిస్టర్ యోగి, పెయిన్ అనేది సిచ్యువేషన్స్ని బట్టి కాదు, పీపుల్స్ని బట్టి తెలుస్తుంది. లైఫ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్ పడేవాళ్ళు చిన్న చిన్న వాటికి కూడా ఏడుస్తారు. అదే లైఫ్ మీద కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు, మెంటలీ స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు పెయిన్ను కూడా ఈజీగా తీసుకోగలరు. ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎదురైనా వాళ్ళ ఫేస్లో క్రయింగ్, టీయర్స్ దొరకడం కష్టం. అండ్ యు నో, ఐఎమ్ ఏ బిజినెస్ పర్సన్. బిజినెస్ పీపుల్ మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉంటారో మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అంతేకాదు, మిస్ అయిన నా వైఫ్ నవ్వుతూ తిరిగి వస్తుందన్న నమ్మకం నాకుంది. పాజిటివ్ థింకింగ్, గుడ్. అగైన్ ఇట్స్ ఎ కాన్ఫిడెన్స్. ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్ యాక్సిడెంటల్ అయి ఉంటుందని, ఇంటెన్షనల్ కాదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. మీ వైఫ్తో లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు? ఆ రోజు ఆఫీస్కి వెళ్ళే ముందు. మీ వైఫ్కి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. అంత డౌట్ఫుల్గా చెప్తున్నారేంటి? అంటే మ్యారేజ్ ఈవెంట్లో కలవడమే, తర్వాత ఎప్పుడు పర్సనల్గా కలవలేదు. ఓకే, బట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. మీరు పోలీసులకి ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చెక్ చేద్దాం. దిస్ ఇయర్ 14 ఫిబ్రవరి ఈవినింగ్ 5:10కి మీరు ఆఫీస్ నుంచి బయలుదేరారు. యా. ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇంటికే వచ్చారు? నో, ఆన్ ది వే కాఫీ షాప్లో ఫ్రెండ్ మీట్ అయ్యాను. ఫ్రెండ్ అంటే? బిజినెస్ ఫ్రెండ్. కార్తీకా? అవును. కలిసి ఏం మాట్లాడుకున్నారు? సమ్ బిజినెస్ మ్యాటర్స్. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సారీ, చెప్పలేను. బిజినెస్లో సీక్రెసీ మెయింటైన్ చేయడం ఎథిక్స్. ఓకే, నో ప్రాబ్లం. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికే వచ్చారా? ఎస్. మీరు ఇంటికి రీచ్ అయిన టైం చెప్పగలరా? ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ అరౌండ్ 6:45. కాఫీ రూమ్లో మీరు స్టార్ట్ అయిన టైం? 6:15. ఆ టైంలో కార్తిక్ ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్ల ఇద్దరం స్టార్ట్ అయ్యాం. సో అందుకే ఎగ్జాక్ట్ టైం గుర్తుంది. ఓకే. కాఫీ రూమ్కి రెగ్యులర్గా వెళ్తుంటారా? ఆల్మోస్ట్. ఓకే. కాఫీ రూమ్కి మీ ఇంటికి ఎంత టైం పడుతుంది రెగ్యులర్గా? 45 to 50 minutes. మరి ఇన్సిడెంట్ జరిగిన రోజున 30 minutesలో రీచ్ అయిపోయారు? ఈ క్వశ్చన్కి ఎవ్వరూ ఆన్సర్ చేయలేరు. హైదరాబాద్లో ట్రాఫిక్ని క్యాల్కులేట్ చేయడం చాలా కష్టం. సో ట్రాఫిక్ వల్లే ఫాస్ట్గా వచ్చేసారు. ట్రాఫిక్ లేకపోవడం వల్ల ముందుగా వచ్చాను. ఓకే. మీ అపార్ట్మెంట్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా? ఎస్. మరి మీ వైఫ్ మిస్సింగ్ రోజున అందులో ఏం రికార్డ్ అవ్వలేదా? మీ దగ్గరున్న స్టేట్మెంట్లో ఆ రోజు ఫుటేజ్ మిస్సింగ్ అని ఉంది, చూడలేదా? చూశాను. మీరేమైనా కొత్తగా చెప్తారేమో అని. యూ వాంట్ మీ టు లై? నో, నో థ్యాంక్స్.
ఆఫీస్ నుంచి హాఫ్ అన్ అవర్ ఎర్లీగా మీరు ఇంటికి రావడం, అదే టైంకి మీ వైఫ్ మిస్ అవ్వటం, మీ వైఫ్ బ్లడ్ శాంపుల్స్ అండ్ ఫింగర్ ప్రింట్స్ మాత్రమే దొరకడం, సీసీ కెమెరా ఫుటేజ్ మిస్ అవ్వడం, ఇదంతా చూస్తూ ఉంటే ప్రీప్లాన్డ్గా చేసినట్టు అనిపించడం లేదా? నాకు కూడా అలానే అనిపిస్తుంది. మరి ఈ ప్లాన్లో మీ పార్ట్ ఏం లేదంటారా? మీ క్రైమ్ సైడ్ పీపుల్ అంతా ఇంతే కదా, పీపుల్స్ పెయిన్ని అర్థం చేసుకోకుండా ఏదైనా అడిగేస్తారు. మీరే అన్నారు కదా జే, మేము క్రైమ్ సైడ్ పీపుల్ అని. క్రైమ్స్లో ఎమోషన్స్ పక్కన పెట్టి డీటెయిల్గా వెళ్తేనే ఎవరు క్రిమినల్సో ఎవరు ఇన్నోసెంటో తెలిసేది. ఇంకో విషయం ఏంటంటే, ఒక ఇంట్లో ఒక కపుల్ ఉన్నప్పుడు వాళ్ళల్లో ఒకరు మిస్ అయితే ఫస్ట్ డౌట్ వచ్చేది ఆ సెకండ్ పర్సన్ మీదే. మీ వైఫ్ మిస్ అయింది కాబట్టి మీ మీద డౌట్ రావడం కామన్, తప్పేం లేదు. జనరల్గా అడుగుతున్నాను, మీరు ఇలాగా చాలామంది మీద చాలా కేసులలో డౌట్ పడుతుంటారు కదా, హా, వాళ్ళు ఇన్నోసెంట్ అని తెలిసిన తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తాం, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని రికార్డ్స్లో పెడతాం. దట్స్ ఇట్. హ్మ్. అనవసరంగా ఒకళ్ళ మీద డౌట్ పడ్డామన్నా గిల్ట్ ఏమి ఉండదా? గిల్ట్ ఎందుకు చేయి, ఇట్స్ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్. ప్రొఫెషన్. ఓకే